నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా 30 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జోగి రమేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూటమి పాలన మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తవబోతోంది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వైఎస్ఆర్సీపీలో చేరారంటే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏడాదిలో ఏం చేశామో చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నప్పటికీ ఏడాది పాలన పూర్తి అయినటువంటి సందర్భంగా సంబరాలకు సిద్ధమవుతుందన్నది సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది, ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత పెరుగుతోంది. అయినప్పటికీ తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి నిత్యం ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నటువంటి అంశాన్ని మనం నిరంతరం గమనిస్తూ ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆ నియోజకవర్గంలో డే 1 నుంచి కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ నిత్యం వారికి అండగా ఉంటున్నటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు. గ్రామాల్లో తిరుగుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తూ వారికి ధైర్యం నూరిపోస్తూ పార్టీలో కార్యకర్తలను క్రియాశీలకంగా ఉంచుతున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి సంగతిని నియోజకవర్గంలో చూడవచ్చు. 2019 ఎన్నికల్లో పెడన్ నియోజకవర్గం నుంచి జోగి రమేష్ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2024 ఎన్నికల్లో పెడన నియోజకవర్గాన్ని వదిలి పెనమలూరు నియోజకవర్గానికి వచ్చారు. అక్కడి నుంచి పోటీ చేశారు. పెడన్ నియోజకవర్గం నుంచి పెనమలూరు రావడానికి ప్రధాన కారణం అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరడం. 2019 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ను పెనమలూరు నియోజకవర్గానికి పంపించారు. జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతూ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి విషయాన్ని పెనమలూరు నియోజకవర్గంలో చూడవచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత నియోజకవర్గంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. బోడే ప్రసాద్ గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, కాల్ మనీ కావచ్చు, ఇలా అనేక ఆరోపణలు బోడే ప్రసాద్ పైన ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా బోడే ప్రసాద్ అవినీతి ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని స్థానిక ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. గతంలోనే బోడే ప్రసాద్కు టికెట్ రాదని ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని బెదిరించి ఎలాగోనో మళ్ళీ టీడీపీ టికెట్ సంపాదించి 2024 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత అనేక అవినీతి కార్యక్రమాల్లో, వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు బోడే ప్రసాద్ అన్న వ్యతిరేకత ప్రజల్లో మూట కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నష్టం అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పుంజుకోబోతోంది. పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ సమన్వయంతో, జోగి రమేష్ చొరవతో, కార్యకర్తలతో నిత్యం సత్సంబంధాలు నిలుపుతున్నటువంటి జోగి రమేష్, బోడే ప్రసాద్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, జోగి రమేష్కు ఉన్నటువంటి చొరవ, పార్టీ క్రియాశీలం అవుతున్నటువంటి కార్యకర్తల బలం, ఇవన్నీ కలగలిసి పెనమలూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ స్థానిక సంస్థల్లో గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎన్నికలు కనుక నిష్పక్షపాతంగా జరిగితే అన్నది రాజకీయ వర్గాల అంచనా.